ఇక విమాన సర్వీసులు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలు కూడా తమ రెగ్యులర్ యాక్టివిటీస్ కోసం బయటికి రావాలంటే రాలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అమెరికాలో మరొకసారి. కాకపోతే ఎప్పటిలోపు ఈ పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది మాత్రం పూర్తిగా చెప్పడం కష్టంగా ఉంది. ఈ స్టార్మ్ ఎప్పటి వరకు పూర్తిగా పోతుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. ఒకవేళ స్టార్మ్ ఎఫెక్ట్ కొంత తగ్గినప్పటికీ కూడా ఇక మంచు ఇట్స్ ఫాల్ టైం మంచు సమయం కాబట్టి సహజంగా చాలా ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్ సమయంలో మనందరికీ తెలిసిందే, క్రిస్మస్ సమయానికి అక్కడ మంచు బాగా ఎక్కువగా పడుతుంది. కానీ మంచు తుఫానుగా మారడంతో ఇప్పుడు మరింత నష్టాన్ని మిగుల్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ సేవలకు సైతం అంతరాయం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక విమాన సర్వీసులే కాకుండా ఇటు ట్రైన్ సర్వీసెస్, రోడ్ సర్వీసెస్ అంటే బస్సులు కానీ కార్లు కానీ ఏవి తిరగలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆమ్ట్రాక్ అనే సంస్థ ఈశాన్య కారిడార్లో పలు రైళ్లను రద్దు కూడా చేసింది. ఇక న్యూజెర్సీ ట్రాన్సిట్ బస్ సర్వీసులు పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రోజుటికి పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రానికి తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ మంచు ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అక్కడ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే అనేక మంది భారతీయులు సైతం ఈ విషయానికి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్ళు అక్కడ ఉన్న నేపథ్యంలో వాళ్ళ జాగ్రత్తల గురించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర సేవల్ని యాక్టివేట్ చేశారు. ఇప్పటికే కొన్ని సేవలు పూర్తిగా నిలిచిపోవడం, ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నిలిచిపోయింది. ట్రైన్స్ అయినా సరే, బస్సెస్ అయినా సరే, అలాగే ఫ్లైట్స్ పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీ సేవలు మాత్రం ఇబ్బంది లేకుండా ఉండేలా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల మీద ఈవెన్ అంబులెన్స్లు కూడా బయటికి రాలేని నేపథ్యంలో ఎయిర్ సర్వీసులను ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 5 నుంచి 7 అంగుళాల వరకు మంచు పేరుకుపోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అండ్ మంచు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా మీ ఇళ్ల ముందున్నటువంటి మంచును క్లియర్ చేయడంలో అక్కడ ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అంటూ గవర్నమెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు పరిస్థితి. కేవలం అధికారుల మీద లేదంటే అక్కడ గవర్నమెంట్ తరఫున పనిచేసే వాళ్ళ మీద పూర్తిగా భారం వేయొద్దు, మీరు కూడా హెల్ప్ చేయండి అంటూ పబ్లిక్ని సైతం రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్కూల్స్, కాలేజ్ పూర్తిగా బంద్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అమెరికాలో మరొకసారి కొంత ఆందోళనకర పరిస్థితి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. 1800 ఫ్లైట్లు రద్దయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం భారీగా 5900 ఆల్మోస్ట్ 6000 వరకు సర్వీసులు లేటుగా నడుస్తున్నాయి. ఇప్పటికే చాలామంది క్రిస్మస్ సందర్భంగా కానీ, న్యూ ఇయర్ సందర్భంగా కానీ ఫ్లైట్ సర్వీసులు అప్ అండ్ డౌన్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు తమ షెడ్యూల్స్ పూర్తిగా చేంజ్ అవ్వడంతో నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు అవసరమైతే తప్ప బయటికి రావద్దు. అత్యవసర సేవలను ఉపయోగించుకోండి ఏదైనా అవసరమైతే, అంతే తప్ప బయటికి రావద్దు, ఇబ్బందులు పడొద్దు అంటూ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మీ వెహికల్స్ని ఎలా మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అర్లీ మార్నింగ్ నిద్ర లేచి బయటకు వచ్చేసరికి పూర్తిగా కార్లన్నీ కూడా మంచుతో కప్పివేయబడి ఉంటున్నాయి. చాలామందికి తెలియక రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు వాటి మీద మంచును తొలగించడానికి. తీరా కార్లు పాడైపోవడం కానీ లేదంటే చాలా వరకు రిపేర్స్ రావడం లాంటివి మనం చూస్తున్నాం, నష్టపోవడం లాంటివి మనం చూస్తున్నాం. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, నిపుణుల సలహాలు తీసుకోండి అంటూ కూడా సూచిస్తున్నారు. మోస్ట్లీ చాలామంది ఇంటర్నెట్లో చూసి రకరకాల ప్రయోగాలు చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేరు. ఇక ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వరుసగా అమెరికాలో జరుగుతున్నటువంటి ఏదో ఒక ఉత్పాతం, వరదలు చూసాం, తుఫాన్లు చూసాం, ఇప్పుడు మంచు తుఫాన్ని మనం చూస్తున్నాం. మంచు ఈ సమయంలో కొంత ఎక్కువగా ఉంటుంది సహజంగానే, కానీ మంచు తుఫానుగా మారడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి.